డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, guys. Good evening, all of you. Hello. Good evening, sir. Yeah, good evening. Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm? క్లియరా? ప్లీజ్ కన్ఫర్మ్. ట్రేడింగ్ కంపెనీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? యా, డన్ గైస్. సో నెక్స్ట్ వన్ చూడండి మా, పార్ట్నర్షిప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్? పార్ట్నర్షిప్ అంటే ఏంటండి? పార్ట్నర్షిప్ అంటే ఏంటి చెప్పండి గైస్. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఎందుకు పార్ట్నర్షిప్ ని యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? అసలు ఏంటి కాన్సెప్ట్ పార్ట్నర్షిప్ అంటే? ఎనీవన్? Person charges చేస్తారు. ఏంటండి? More than 2%. More than మోర్ దాన్ 1%. 2%. యా, 1%. ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేసామంటే సో దాన్ని పార్ట్నర్షిప్ అంటాం. ఇప్పుడు 31st మార్చిలో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఎంటర్ చేసుకొని ఆ అమౌంట్ బ్యాలెన్స్ షీట్ లో మ్యాచ్ అయిందో లేదో చూసి మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. సో దీన్నే మనము పార్ట్నర్షిప్ టేబుల్ అంటాం. ఆల్రెడీ మీరు ఫస్ట్ మెటీరియల్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలని తెలుసుకున్నారు. ఇక్కడ కూడా పార్ట్నర్షిప్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ చేసి బ్యాలెన్స్ షీట్ ని మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ కూడా మీకు ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి, డెబిట్ నోట్స్ ఉంటాయి, క్రెడిట్ నోట్స్ ఉంటాయి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, ఫ్రీ ఐటమ్స్, డిస్కౌంట్స్ ఇవన్నీ కామన్. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ప్రతి దాంట్లో కూడా ఉంటాయి అన్నమాట. సో బ్యాలెన్స్ షీట్ అమౌంట్ ఏ విధంగా మ్యాచ్ చేయాలి 1 మంత్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, డన్. టాలీ ఓపెన్ చేయండి. ఓకే, సో పార్ట్నర్షిప్ కంపెనీ పేజ్ నెంబర్ 51 ఓపెన్ చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది కదా, ఈ బ్యాలెన్స్ షీట్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మ్యాచ్ చేయాలి. ఫస్ట్ పార్ట్నర్ షిప్, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ A, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ ఆప్షన్స్ వేసి పెట్టండి, జిఎస్టీ వేసి పెట్టండి. 37 ఇస్తాను, మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ A. క్రియేట్ లోకి వెళ్తున్నాను, లెడ్జెస్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ డేటా? జయరామ్ గుప్తా 3 lakhs, మాన్సూర్ గుప్తా 3 lakhs. క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ లాస్ట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చుకోవాలండి. సో అది డెబిటా క్రెడిట్ అనేది డిఫాల్ట్ గా సిస్టమే తీసుకుంటది.
నెక్స్ట్ సర్వెల్ టెక్నాలజీస్ 45,000. సన్రీ క్రియేటర్స్ రియల్ టైమ్ లో వాళ్ళ అడ్రస్, వాళ్ళ జిఎస్ నెంబర్ అన్ని ఇచ్చుకోవాలి. ఓకే, జస్ట్ 37 ఇచ్చా. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా 45,000. సి. ఓకే, లైక్ నెక్స్ట్ ఒమేగా ఇన్ఫోటెక్ 1 lakh. నెక్స్ట్ పిజియన్ వన్ టెక్ సర్వీసెస్ సన్రీ క్రియేటర్స్ 20,500. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్ ప్రొవిజన్స్ 2,500. నెక్స్ట్ సాలరీ పేయబుల్ లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ ఇయర్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ గా ఎంటర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్ పేయబుల్ ఇవన్నీ ఎలా ఎంటర్ చేయాలో మీకు తెలుసుమా, అందుకే స్పీడ్ గా వెళ్తున్నాను. ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్ కూడా మీరు చేసుకుంటూ వచ్చారు. రేపు రియల్ టైమ్ లో కూడా మీరు వర్క్ చేసే ప్లేస్ లో ఎంత స్పీడ్ గా చేయాలి. మీ ఓనర్ అవ్వ కావాలి. మోటార్ వెహికల్ ఫిక్స్డ్ అసెట్స్ 1 lakh. నెక్స్ట్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ 25,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్విప్మెంట్ 23,000. నెక్స్ట్ ఆఫీస్ బిల్డింగ్ 2,50,000. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్ 10,000. నెక్స్ట్ ఫోన్ డిపాజిట్స్ 3,000. నెక్స్ట్ టెక్ సేవి టెక్నాలజీస్ సన్రీ డెప్టార్స్ జస్ట్ 37 ఇస్తున్నాను. రియల్ టైమ్ లో ఒరిజినల్ గా ఉంటుంది. 40,000. నెక్స్ట్ గణేష్ టెక్నాలజీస్ 25,000. నెక్స్ట్ యూటీఐ బ్యాంక్ అకౌంట్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, యూనిట్స్, ఎన్ఓఎస్ నెంబర్స్, స్టాక్ ఐటమ్, ప్రాసెసర్స్, ఎస్ఎస్ఆర్ నెంబర్ మీరు ఉండేది ఇచ్చుకోండి. 18%. 10 రేట్ వచ్చేసి అక్కడ డైరెక్ట్ గా రేట్ ఇవ్వలేదు, వాల్యూ ఇచ్చాడు. సో అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చామంటే మనకు పడిన అసలు రేట్ ఎంత అనేది ఇక్కడ షో చేస్తుంది. నెక్స్ట్ హార్డ్ డిస్క్ నెక్స్ట్ ప్రింటర్స్
మానిటర్స్. నెక్స్ట్ యూపీఎస్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఆల్టర్, లెడ్జర్, క్యాష్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది ఇక్కడ? 15,000 ఉంది. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఏదైతే బ్యాలెన్స్ షీట్ కనబడుతుందో ఇదే బ్యాలెన్స్ షీట్ అమౌంట్ మనకు వచ్చిందా లేదా చూసుకో. 7,96,000 కింద చూడండి, 7,96,000. 31st మార్చిలో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే, చూడండి. జూలై మంత్ డేట్ మార్చుకోండి, 1/7 శాలరీ పేయబుల్. సో 10,000. ఇక్కడ పేయబుల్స్ వాల్యూ 0 అయిపోతుంది. యూటీఐ బ్యాంక్ సేవ్, కంట్రోల్ ఏ. కొత్తగా వచ్చింది ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలి. సెమినార్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యారేజ్ అవుట్వర్డ్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యాష్. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ పేయబుల్ అన్నా ఎక్స్పెన్స్ పేయబుల్ అన్నా ఒకటే, 3,000. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేయబుల్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్. గణేష్ టెక్నాలజీస్. ప్రాసెసర్స్ 7,000. యూపీఎస్ 5, 2,500. నెక్స్ట్ ప్రింటర్స్ 5, 6,500. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. సో 102,660. 102,660. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ గణేష్. రిసిప్ట్ 25,000. మళ్ళీ క్రియేట్ చేయండి. ట్యాక్స్ సేవింగ్ 40,000. యూటీఐ బ్యాంక్. పర్చేజ్ బోనాఫైడ్. సన్రీ క్రెడిటర్స్ 37. మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. హౌసర్స్ 50, 5,100. హార్డ్ డిస్క్ 25, 2,800. ప్రింటర్స్ 20, 5,100. జిఎస్టి, జిఎస్టి 503,860. పేమెంట్. సో ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకోరమో వాళ్ళకి రెమ్యునరేషన్ అంటారు. ఓకేనా?
ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టైప్ ఫండ్, నెట్ ప్రాఫిట్. మిడిల్ బ్యాక్ సైడ్ రండి. $10,966. 10,966. Stock summary. F12 configure. So goods inverses, so goods outverses. Inverse under purchases, outwards under sales, remaining closing balance. Dashboard level the reports అనే ఒకే చోట కనపడతాయి. Display more reports, trial balance. Inventory books, cash and bank balance, purchase register, sales register, receipt, payment, statistics, payment transactions, purchase, receipt, proofs, ledgers, stock items, voucher types, units. Statements of inventory. ఇలాగా మీరు మంత్లీ చేసుకుంటూ వెళ్తారు. సో జూలై మంత్ చేశాను, ఆగస్టు చూడండి ఏమైనా డౌట్స్ లేమో. ఇవే మంత్లీ రిపీట్ అవుతూ వస్తాయి, కొత్తగా అంటూ ఏం రావు. ఆగస్ట్ మంత్ లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ మంత్. సెప్టెంబర్ లో చూడండి. సెప్టెంబర్. అక్టోబర్. పర్మిత్ కౌర్ నుంచి లోన్ తీసుకున్నాం. రిసిప్ట్, ఆల్ రిసీవ్. లోన్స్ అండ్ లైబిలిటీ 5 lakhs. నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వచ్చిందంటే ఏం చేయాలి? F11 లో ఓకే, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. హైటెక్ పెరిఫెరల్స్, sundry debtors, crossers, monitors, UPS, ఇలా ఇచ్చుకోవాలి. డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ నవంబర్. మీకు మెటీరియల్ బ్యాక్ సైడ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చెక్ చేశారంటే మీరు ఎక్కడ తప్పు పోయింది అనేది చెక్ చేసుకోవచ్చు. డిసెంబర్, జనవరి. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయంటే F11 లో యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఫార్మాట్ మారిపోతుంది. మీకు ఎలా వేయాలో తెలుసు ఆల్రెడీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ చూడండి. ప్రింటర్స్ 24, 26,000. నెక్స్ట్ మానిటర్స్ 24, 27,000. UPS
24, 20, 2300 ఇలా తీసుకో. ఇలా ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. ఆల్రెడీ నో అని పెట్టుకోవచ్చు డైరెక్ట్ నెట్టింగ్ పెట్టుకోవచ్చు. అది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ప్రాబ్లం ఏమైనా డైరెక్ట్ గా ఈవెంట్ అది ఆఫ్ చేసుకోవచ్చు మనం. అది డైరెక్ట్ గా ఈవే బిల్ తీయాలని అడుగుతుంది. ఓకే, బ్యాక్ వచ్చేస్తే సరిపోతుంది. నో వచ్చినా బయటకు వచ్చేస్తారు. మార్చ్ ఇక్కడ కూడా మనకి ప్రొవిజన్ ఎంట్రీస్ ఉంటాయి. F7 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 6,000, depreciation 48,250, furniture motor vehicle, office equipment, office building. వచ్చిన ప్రాఫిట్ ని బై 2 చేసుకోవాలి. కంట్రోల్ N. ఇక్కడ మీకు అక్కడ వేరే వాల్యూ వస్తుంది, నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చింది. 29,708 వచ్చిందా, 29,708.33 బై 2 ఇచ్చామంటే ఇక్కడ మీకు సపరేట్ చేసుకోవాలి. 29,708.33 అక్కడ 0 అయిపోతుంది ప్రాఫిట్ అండ్ లాస్. అది మీరు క్యాపిటల్ కలపాలి. 14,854.169. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ 0 అయిపోతుంది, ఎందుకంటే అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి నాకు రాలేదు. మీరు అన్ని మంత్రులు చేస్తారు కాబట్టి మీకు వస్తుంది. అది 0 అయిపోయి మీరు క్యాపిటల్ కలిపేస్తారు. ఇప్పుడు క్యాపిటల్ వాల్యూస్ పెరుగుతాయి. ఇక్కడ కూడా బ్యాలెన్స్ షీట్ నీకు ఎంత వచ్చింది, 19 lakhs వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా మన కంపెనీ స్ప్లిట్టింగ్ చేయొచ్చు. $1,426 ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో కంప్లీట్ డిలీట్ చేయాలి. ఆల్ట్ డి. ఇవన్నీ ఆల్రెడీ ముందు ప్రీవియస్ ఎలా చెప్పానో అలాగే ఉంటాయి. 25, 26 ఇక్కడ 26, 27 ఆ వాల్యూస్ అన్ని 0 చేయాలంటే చేయొచ్చు. చూడండి, లాస్ట్ ఇయర్ లో వచ్చిన బ్యాలెన్స్ అంతా ఇక్కడ 19 lakhs, ఇక్కడ కూడా న్యూ కంపెనీలో కూడా 19 lakhs వచ్చేసింది. సార్ నాకు 0 కావాలి వాల్యూస్ అని వద్దు, నాకు ఫ్రెష్ గా ఎంటర్ చేసుకోవాలంటే మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ A. ఐటెం లో చేయొచ్చు, లెడ్జెస్ లో కూడా చేయొచ్చు. మరి కొత్తగా లెడ్జెస్ మాత్రం ఉంటాయి, ఎంట్రీస్ ఏమి ఉండవు, 0. మళ్ళీ కొత్తగా ఎంట్రీస్ అన్ని పాస్ చేయొచ్చు. సో ఈ విధంగా పార్ట్నర్షిప్ టేబుల్ చేయొచ్చు. సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, పార్ట్నర్షిప్ అయినా, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, కంపెనీస్ మీటింగ్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. టుమారో ఇది ఫైనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది, అడిగి లాంగ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవుతాయి. రియల్ టైంలో ఇదే విధంగా చేస్తారమ్మా, ఎలాంటి మార్పులు అయితే ఏమి ఉండవు. ఓకేనా? ఎనీ డౌట్స్ గైస్? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? డన్ గైస్, బాయ్. ఇప్పటి వరకు మనం సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం చేసాం. ఒకటి
ఏం చేసాం, లైక్ కాలేజ్ అకౌంటింగ్, స్కూల్ అకౌంటింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. లైక్ బిల్స్ పేయబుల్ ఆర్ రిసీవబుల్స్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఓకే, అంతకు ముందుగా ఇప్పుడు మనకు 2 రకాల పాస్వర్డ్స్ ఏ విధంగా సెట్ చేయాలి, 2 రకాల పాస్వర్డ్స్ ని ఎలా సెట్ చేయాలి. ఇక్కడ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది. ఏముంటుంది, టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, రెండవది కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఇప్పుడు టాలీ వాల్ట్ పాస్వర్డ్ మీరు సెటప్ చేశారు అంటే, ఎగ్జాంపుల్ ఒక పాస్వర్డ్ ఏదైనా 123 అని పెట్టుకుంటారు పాస్వర్డ్. వన్స్ ఈ పాస్వర్డ్ మనం సెటప్ చేశాము అంటే ఈ పాస్వర్డ్ ని రిమూవ్ చేయలేము. ఒకవేళ రిమూవ్ చేయాలి అంటే కంపెనీ వాళ్ళతో మాట్లాడుకుని మీరు రిమూవ్ చేయాల్సి వస్తుంది. దీన్ని మనం సింగిల్ పాస్వర్డ్ అంటాం. ఈ కంపెనీ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరా ఐటీ సొల్యూషన్ ఇచ్చారు, ఇది కంపెనీ నేమ్. ఈ కంపెనీ అనేది ఏదైతే ఉంటుందో కంపెనీ నేము కంటికి కనిపించదు. కంపెనీ నేమ్ ఇది కంటికి కనిపించదు. ఎలా కనబడుతుంది, స్టార్స్ రూపంలో కనబడుతుంది. స్టార్స్ రూపంలో కనబడుతుంది. సో దీన్ని మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. దీన్ని ఏమని పిలుస్తాం మనం, టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఓకే, నువ్వు 123 అని పాస్వర్డ్ పెట్టావు కదా, దీన్ని కావాలంటే చేంజ్ చేయొచ్చు 12345 అని. ఈ 123 పాస్వర్డ్ రిమూవ్ అంటే రిఫ్లెక్స్ చేస్తూ పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ దీంట్లో ఉంది. సో ఆ ఫెసిలిటీ మనకి దీనికి ఇచ్చాడు. ఓకే, కంపెనీ నేమ్ మాత్రం కంటికి కనిపించదు, స్టార్స్ రూపంలో కనబడుతుంది. పాస్వర్డ్ ని రిమూవ్ చేయలేం, మార్చుకోవచ్చు. రిమూవ్ చేయాలంటే అది కంపెనీస్ తో మాట్లాడుకోవాలి. ఆ ఫెసిలిటీ మనకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ కి ఇచ్చాడు. అదే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అయితే మనకి పాస్వర్డ్ సెట్ చేయొచ్చు. ఎలా సెట్ చేయొచ్చు, మీరు మెయిల్ ఓపెన్ చేయాలంటే యూజర్ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ టాలీ. పాస్వర్డ్ ఏముంటుంది 123. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తున్నాను. ఓకే, ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడేమో యూజర్ నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే ఉంటుంది. దీనికి యూజర్ నేమ్ అంటూ ఏమి ఉండదు, కానీ దీనికి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కి నేము అంటే యూజర్ నేము పాస్వర్డ్ సెటప్ చేయొచ్చు. వద్దు అనుకుంటే రిమూవ్ కూడా చేయొచ్చు. రిమూవ్ కూడా పాస్వర్డ్ ని చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా దీనికి అవైలబిలిటీలో ఉంది. కావాలంటే పాస్వర్డ్ ని ఆల్టర్ కూడా చేయొచ్చు. పాస్వర్డ్ ని మార్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మార్చుకోవచ్చు, ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. వద్దు అనుకుంటే రిమూవ్ కూడా చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఈ రెండింటికి ఉన్నాయి, టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఏ విధంగా సెట్ చేయాలో ఒక కొత్త కంపెనీ తీసుకొని సెటప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కావ్య సొల్యూషన్స్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని సెట్ చేద్దాం. చూడండి, వీటినే సెక్యూరిటీ ఆప్షన్స్ అంటాం. ఇవి కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దు అంటే రిమూవ్ చేయొచ్చు. ఎక్కడ ఉంటాయి దీని ఆప్షన్స్, రైట్ సైడ్ లో
F12 లో ఉంటాయి. ఇక్కడ ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ డేటా. ఇవి నో పెట్టావనుకో, ఇవి రెండు. సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా, యూజ్ యూజర్ యాక్సెస్ కంట్రోల్, ఇవి రెండు నో పెట్టేస్తే ఆ సెక్యూరిటీ ఆప్షన్స్ ఇక్కడ కనిపించవు, ఈ ప్లేస్ లో కనిపించవు. మళ్ళీ కనిపించాలంటే ఏం చేయాలి? F12 వెళ్ళి ఆ రెండు ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితేనే ఆ ఆప్షన్స్ ఇక్కడ కనపడతాయి, లేకపోతే కనిపించవు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాస్వర్డ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం సెటప్ చేస్తున్నాం. దీన్ని ఎస్ పెట్టండి. ఎస్ పెడితే అప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది, 1 2 3 అని ఇచ్చా. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది, మళ్ళీ 1 2 3 1. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంప్లీట్ డేటా. ముందే వార్నింగ్ ఇస్తున్నారు, మర్చిపోతే మళ్ళీ రాదు అనేసి. ఓకే, అయినా పర్వాలేదు, పెట్టేశాం. ఇప్పుడు డైరెక్ట్ గా F11కి రాదు, ఫస్ట్ పాస్వర్డ్ అడిగిన తర్వాత F11కి వస్తుంది. చూడండి కావాలంటే, ఎస్ ఇస్తున్నా, ఎంటర్. చూసారా, డైరెక్ట్ గా F11 ఫీచర్ ఓపెన్ అవ్వలేదు ఇంతకు ముందులాగా. ఫస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ, 1 2 3 ఎంటర్. అప్పుడు F11కి వచ్చినాం. ముందు అయితే ఏంది, డైరెక్ట్ గా ఎస్ ఇస్తానే ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు రాలేదు, పాస్వర్డ్ అడిగింది. నేను ఒకటండి అంటే కావ్య సొల్యూషన్స్ అనే కంపెనీ క్రియేషన్ చేశాను. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నా. వెళ్ళిన తర్వాత రేపు వచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేసి ఎంట్రీస్ పాస్ చేయాలి. అప్పుడు రైట్ సైడ్ లో F3 తీసేయండి, క్లిక్ చేయండి. ఇక్కడ కావ్య సొల్యూషన్స్ నెంబర్ ఎంత ఉంది, 10030. ఇది రాసుకోవాలి, ఎందుకంటే అంటే గుర్తుండడం కోసం. 10030. అంటే మీకు తెలియాలి కదా, పర్టికులర్ గా కావ్య సొల్యూషన్స్. ఇక్కడ కంపెనీ మనం ఏం పెట్టాం, కావ్య సొల్యూషన్స్ పెట్టాం. ఇష్టం ఏ పేరైనా పెట్టుకోవచ్చు, జస్ట్ ఇక్కడ కావ్య సొల్యూషన్స్ అని పేరు పెట్టాం. సో ఈ కావ్య సొల్యూషన్స్ కి డేటా సేవ్ చేసుకుంటుంది అన్నప్పుడు ఏ పేరుతో సేవ్ చేసుకుంది, ఇక్కడ నెంబరు. ఓకే, కంప్యూటర్ ఎప్పుడు కూడా డేటాను ఎలా సేవ్ చేసుకుంటది, జీరోస్ లేదా వన్స్లలో సేవ్ చేసుకుంటది. దీని యొక్క నెంబర్ ఇది గుర్తు లేకపోతే నువ్వు ఇలాంటి కంపెనీలు 10 క్రియేట్ చేసుకున్నావు అనుకో, 10 స్టార్లు కనబడతాయి. ఏది ఏ కంపెనీ తెలియదు, అర్థం కాదు. కాబట్టి ఈ నెంబర్ గుర్తుంటే ఇది కావ్య సొల్యూషన్స్. ఒకవేళ గొరా ఐటీ సొల్యూషన్స్ క్రియేట్ చేస్తే దీనికి 0040 ఉంది అనుకో, తెలుస్తుంది పలానా కంపెనీదని. లేకపోతే తెలియదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నా, షర్ట్ కంపెనీ ఇస్తున్నా, ఎంటర్. ఇప్పుడు దీంట్లో టైప్ చేస్తున్నా కావ్య అని. ఎక్కడైనా కనబడుతుందా కావ్య? ఎక్కడ లేదు, చూడండి. ఎక్కడ కావ్య సొల్యూషన్స్ అని కనబడుతుందా? ఎక్కడ కనిపించలేదు. చూసారా, ఇక్కడ స్టార్లు కనబడుతున్నాయి, స్టార్స్. పొరపాటున ఇప్పుడు ఒకటే ఉంది కాబట్టి కనుక్కున్నాం పలానా కావ్య సొల్యూషన్స్ అని. ఇదే నెంబర్ మీద అంటే ఇదే కంపెనీ ఒక 10 కంపెనీస్ చేసి 10 కంపెనీస్ ఇదే పాస్వర్డ్ మనం సెటప్ చేసామంటే ఏది ఏ కంపెనీ తెలుసుకోలేము. ఓకే, ఏది ఏ కంపెనీ అనేది తెలుసుకోలేము. కాబట్టి కొంచెం మనం జాగ్రత్త పడాలి ఎక్కువ కంపెనీస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తా, చూద్దాం. 1 2 3 ఓపెన్ అయిందా? చూసారా, ఓపెన్ అయింది. యా సార్, ఇప్పుడు ఈ పాస్వర్డ్ ని నేను ఆల్టర్ చేయాలనుకుంటున్నాను, పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నాను. సో అప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి ఎవరో. సెక్యూరిటీ కింద టాలీ వాల్ట్ పాత పాస్వర్డ్ ఇవ్వండి 1 2 3. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ ఇవ్వండి 1 2 3 4 5. మళ్ళీ ఒకసారి ఇవ్వండి 1 2 3 4 5. సో డూ యూ వాంట్ టు ఆల్టర్ ద టాలీ కంపెనీ పాస్వర్డ్? ఎస్. డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ కంపెనీ? నో. ఇప్పుడు ఇవ్వండి 1 2 3 ఇస్తే ఇప్పుడు ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. కావాలంటే ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, ఎంటర్. 1 2 3 4 5 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం
టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాము. టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఓకే. సో ఇప్పుడు కావ్య సొల్యూషన్స్ ఉంది. సార్ నాకు కావ్య సొల్యూషన్స్ నుంచి వరా ఐటీ సొల్యూషన్స్ అని నేమ్ మార్చాలా? నేమ్ మార్చాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈ కావ్య సొల్యూషన్స్ నేమ్ నుంచి వరా ఐటీ సొల్యూషన్స్ గా మార్చాలి. సో అప్పుడు ఇక్కడ కంపెనీ ఉంది కదా, కంపెనీలోకి వెళ్ళి దాని కింద ఆల్టర్ ఉంది కదా, ఆల్టర్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మార్చండి. వరా ఐటీ సొల్యూషన్స్ ఎంటర్. ఎంటర్. సేవ్ చేయాలంటే ఏంది మా షార్ట్ కట్ కి? సేవ్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏంటి? మధ్య మధ్యలో డిస్కస్ చేశాను కదా, కంట్రోల్ ఏంటి? కంట్రోల్ ఏ సో సేవ్ చేయాలంటే యా సేవ్ చేయాలంటే సిటిఆర్ఎల్ ప్లస్ కంట్రోల్ ఏ. ఓకేనా? కంట్రోల్ వేస్తే ఆ స్క్రీన్ పిక్ గా సేవ్ అయిపోతుంది. ఆ స్క్రీన్ పిక్ గా సేవ్ అయిపోతుంది. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. మారింది ఇక్కడ వరా ఐటీ సొల్యూషన్స్ అని మారిందా? కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఎంటర్. 1 2 3 యా 1 2 3 4 5 కదా. చూసారు ఇప్పుడు వరా ఐటీ సొల్యూషన్స్. ముందు కావ్య సొల్యూషన్స్ ఉంది, ఇప్పుడు వరా ఐటీ సొల్యూషన్స్ గా మార్చాం. సో దీన్నే మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్టింగ్స్, కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, తర్వాత కంపెనీ నేమ్ చేంజ్ సెట్టింగ్స్ ఎలా చేయాలనేది చెప్పాను. ఇది ఫస్ట్ పాస్వర్డ్. నెక్స్ట్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఓకే. ఈ కంపెనీ క్లోజ్ చేస్తున్నాం, కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం. ఇక్కడ అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్, అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నేమ్ తో నేను కంపెనీ సెటప్ చేస్తున్నా. అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంటర్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. ఎస్. ఇప్పుడు చూసారు ఎక్కడ అడుగుతుంది యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏమి ఇచ్చాం ఇక్కడ మనం? టాలీ. పాస్వర్డ్ ఏమి ఇచ్చాం? 1 2 3. స్మాల్ లెటర్ కావాలంటే స్మాల్ లెటర్ ఇచ్చుకోండి, క్యాపిటల్ కావాలంటే క్యాపిటల్ ఇచ్చుకోండి. 1 2 3 మళ్ళీ కన్ఫర్మ్. 1 2 3 ఎంటర్. ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా F11 కి రాదు. ఫస్ట్ ఈ పాస్వర్డ్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అడుగుతా తర్వాతనే F11 వస్తుంది. చూసారా? టాలీ పాస్వర్డ్ 1 2 3 చూసారా? తర్వాత ఓపెన్ అయింది. మిగతావన్నీ నో పెట్టండి, మనకు అనవసరం. ఓకే. అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోతా సెట్ చేశారు. ఇప్పుడు ఈ నెంబర్ గుర్తు పెట్టుకోవడం అవసరమా? అవసరం లేదా? సెకండ్ పాస్వర్డ్ కి 1000031 అంత ఇంపార్టెంటా? 1000031 అంత ఇంపార్టెంటా? అవసరం లేదా? నో నీడా? అవసరం లేదు. చెప్పండి మా. అవసరం లేదు. ఇది కంటికి కనపడుతుంది. అర్జున్ ప్రైవేట్ అవసరం లిమిటెడ్ లేదు అని కంటికి కనపడుతుంది. షర్ట్ కంపెనీ. ఆల్రెడీ టైప్ చేసుకోండి అర్జున్ అని. పైన స్టార్టింగ్ లో ఉంది చూడు, ఇక్కడే అర్జున్. ఏ ఫర్ యాపిల్ కదా. అర్జున్ ఇక్కడే ఉందా? అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఎంటర్. చూసారా? పాస్వర్డ్ అడిగింది, టాలీ. యూజర్ నేమ్ అడిగింది 1 2 3. పాస్వర్డ్ ఇలా. ఓకే. ఓకే సార్. ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేశారు, బాగుంది. సార్ నాకు పాస్వర్డ్ అవసరం లేదు సార్, నేను తీసేయాలనుకుంటున్నాను. కంపెనీ ఆల్టర్లోకి వెళ్ళి రిమూవ్ చేయొచ్చు. ఆల్టర్లోకి వెళ్ళి రిమూవ్ అనేది చేయొచ్చు. నో పెట్టండి, అంటే జస్ట్ నో పెట్టండి. ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ 1 2 3
ఇంకా పాస్వర్డ్ ఉండదు, ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. కావాలంటే క్లోజ్ చేసి ఆన్ చేయండి. డైరెక్ట్ గా ఓపెన్ చేయండి, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. చూసారా, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. యూజర్ నేమ్ అడగలేదు, పాస్వర్డ్ అడగట్లేదు. ఇలా సెకండ్ దానికి మనం ఏం చేయొచ్చు, కావాలంటే పాస్వర్డ్ పెట్టచ్చు, వద్దు అనుకుంటే రిమూవ్ కూడా చేయొచ్చు. సో దీన్నే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటాం. ఆల్టర్ ఏం చేయడం అంత ఇంపార్టెంట్ ఏం తీసుకోర్లేండి. ఎవరైతే నా అకౌంట్స్ నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు, నా అకౌంట్స్ నేనే మెయింటైన్ చేయాలి అన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారే టాలీ వాలెట్ పాస్వర్డ్ ని సెటప్ చేసుకుంటారు. మిగతా వాళ్ళు సెటప్ అనేది చేసుకోరు. ఆల్మోస్ట్ పాస్వర్డ్స్ అయితే ఉండవు. ఓకే, బట్ పాస్వర్డ్స్ సెటప్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్ అంతే. ఓకేనా, క్లియర్ మా? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా రెండిట్లో? క్లియర్ సార్. క్లియర్ సార్. సో అప్డేట్ లో ఉన్నారా అందరూ? ప్రాక్టీస్ చేస్తున్నారా? శ్రీనివాస్, ఉపేంద్ర, శివకృష్ణ, చేస్తున్నాం సార్. నరేష్, ఉదయ్, చేసాం సార్. మోనిక. ప్రాక్టీస్ వెరీ గుడ్, ఎంతవరకు ప్రాక్టీస్ చేసాం సార్? సూపర్. ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండండి. అందరికీ పనులు ఉంటాయి, పనులు లేకపోవడం అంటూ ఉండదు. ఒకటి ఏదైనా మనం నేర్చుకుంటున్నామంటే టైం కేటాయించుకోవాలా, రీజన్లు చెప్పకూడదు. అందరికీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మార్నింగ్ ఈవినింగ్ ఎలా అవుతుందో హ్యూమన్ బీయింగ్ గా ప్రతి ఒక్కరి పనులు ఉంటాయి. డబ్బులు కట్టి జాయిన్ అయినప్పుడు మన టయాన్ని కేటాయించుకోవాలా, కంపల్సరీగా నేర్చుకోవాలా. ఒకరి మీద ఆధారపడకూడదు, అంటే మన కష్టాన్ని మనమే పడాలా కంపల్సరీగా. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంతైతే మనం కష్టపడి నేర్చుకుంటామో రేపు ఫ్యూచర్ మనది అంతే బాగుంటుంది. మనం ఎంతైతే లేజినెస్ మనకు రేపు చేద్దాంలే మన్నాడు చేద్దాం అనుకుంటామో మనల్ని మనం వెనక్కి లాగేసుకున్నట్టే, ముందుకు పోలేం. సో ఏ రోజు ఆ రోజు కాన్సెప్ట్ అయిపోవాలి. ఇది రేపటికి మన్నాడికి అట్లా వాయిదా వేశారంటే కాన్సెప్ట్ వైజ్ వెనక వీడియోస్ వస్తానే ఉంటాయి. ఆ టైం సరిపోదు, ప్రాక్టీస్ చేయలేరు. ఓకే, ఇబ్బంది పడతారు. ఇప్పుడు నాకు ఇది చెప్పడానికి 30 minutes పట్టింది, మీరు ఇదే వీడియో చేయడానికి 3 గంటలు పడుతుంది.